మనం తీసుకునే బిజినెస్ సక్సెస్ అవుతాం అనేది అర్థమైన వ్యక్తులు ప్రతి మీటింగ్ ని యూజ్ చేసుకుంటారు. అర్థం కాని వ్యక్తులు మీటింగ్ రాకుండా తప్పించుకోవడం వల్ల ఏమవుద్ది అనుకుంటే వాళ్ళు అనుకున్న గోల్స్ కానీ డ్రీమ్స్ కానీ ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం దీంట్లో లేదు. అంటే మీటింగ్స్ కంపల్సరీ మనం వినాలి. కంపల్సరీ మీటింగ్ తోలకు ప్రాధాన్యత ఏంటన్నది మనం చూస్తున్నాము, చేస్తున్నాము అన్ని. ఓకేనా? అయితే మీటింగ్స్ అది ఈ సెషన్కి వెళ్ళే ముందు జస్ట్ నా కోసం నేను ఒక నా టెస్ట్ అని చెప్పి జస్ట్ నేను సెషన్లోకి వెళ్తాను. ఆల్రెడీ 5, 10, 11 అయ్యింది కాబట్టి. ఓకే, మై సెల్ఫ్ చిరంజీవి సునీత. నేను నా క్వాలిఫికేషన్ అయితే బిఎస్సి బీటెక్. నాది నేటివ్ ప్లేస్ శ్రీకాకుళం. నేను ఉద్యోగ రీత్యా వచ్చింది అయితే వైజాగ్. నేను నేటివ్ 15 సంవత్సరాల నుంచి నేను జాబ్ చేస్తున్నాను. ఇక్కడ వైజాగ్లో చేసుకుంటున్నాను జాబ్, ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ కాలాన్ని గడుపుతున్న సమయంలో కరోనా టైంలో నేను ఏదైతే షాపింగ్కి వెళ్తున్న జీవితం అనేది ఒక్కసారి తలకింద రావడం జరిగింది. అదే సమయంలో అంతకుముందు నేను కొన్ని రకరకాల బిజినెస్లు వర్క్లు చేసేవాడిని. ఏవి చేసినప్పుడు కూడా కరోనా తర్వాత ఇవన్నీ క్లోజ్ అయిపోయాయి. క్లోజ్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు జరుగుతున్న ఇన్కమ్ సరిపోతుంది అనుకున్న మైండ్లో ఉండేటప్పటికి ఎప్పుడైతే ఇవన్నీ క్లోజ్ అయ్యాయో అప్పుడు స్టార్ట్ అయ్యింది. స్ట్రగుల్స్ అనేవి అప్పుడు స్టార్ట్ అవ్వడం మొదలుపెట్టాయి. ఏం చేద్దాం అన్న సమయంలో బయటకు చెప్పుకోం కదా. మన మనసులో ఏది ఉన్నా సరే బయట మనలో మనం మదన పడతాం తప్ప బయటకు చెప్పుకోం. అదే సమయంలో నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిన మహేష్ గారి ద్వారా ఈ అవకాశం నాకు వచ్చింది. నేను ఒకసారి రణస్థలం వెళ్ళేటప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఆయన కలిసి నాకు దీనికోసం చెప్పేటప్పుడు నేను లైట్‌గా తీసుకున్నాను. ఆయన చెప్పేటప్పుడు ఏదో చెప్తున్నారులే, మనం చదువుకున్నాం మీద జాబ్ చేస్తాను ఎంతో కొంత వస్తుంది కదా! మనకు లేనిపోని రిస్క్ దేనికి? సాఫీగా సాగుతున్న జీవితానికి కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకని ఆలోచించి నేను ఒక 9 మంత్స్ ఆయన్ని రిజెక్ట్ చేశానన్నమాట. ఆయన ఫోన్ కాల్స్‌ని గాని నేను ఎప్పుడు టేకప్ చేయలేదు. రిసీవ్ చేసుకోలేదు. ఆన్సర్ చేయలేదు కూడా. అదే సమయంలో ఒకరోజు అనుకోకుండా ఆన్సర్ చేశాను. చేసిన తర్వాత ఆ రోజు ఎందుకో తెలీదు గానీ యూనివర్స్ కనెక్ట్ చేసింది. ఇక్కడ బిజినెస్ కాదు, ఫ్రెండ్‌కి వాల్యూ ఇవ్వాలని నా మనసులో అది ఎప్పుడైతే నా మైండ్‌కి తట్టిందో, బిజినెస్ ఏముంది అవసరమైతే చేయొచ్చు, లేకపోతే చేయకపోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఆయన ఒక అక్కేపాలెంలో సార్ ఇక్కడ నేను మీకోసం వచ్చాను సార్ చెప్పనగానే, ఇవి ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. ఎవరి తాలూకా పని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఒకళ్ళ కోసం ఒకళ్ళు చేసే బిజినెస్ ఏదనుకుంటే అది దట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్, దాంట్లో విస్టేజ్. అది నాకు అర్థమైంది. ఏదనుకుంటే సరే నా కోసం ఉన్నారు కాబట్టి సరే ఎళ్ళొద్దాం ఏముందిలే అని చెప్పనేసి ఎళ్ళాను కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఒక మీటింగ్ విన్నాను. ఆ రోజు కొంత నాకు నెగెటివ్ అనిపించింది. కొంత కాదు 100% నెగెటివ్ అనిపించింది. అనిపించిన తర్వాత కొన్ని వీడియోస్ ఆయన అలాగా ఫాలో అప్ చేసి కొన్ని వీడియోలు చూసేవాడిని. వీడియో చూసిన తర్వాత అలాగలా 2, 3 మీటింగ్స్‌కెళ్ళేటప్పటికి దాంట్లో కొన్ని సప్లిమెంట్స్ మనకు అర్థమయ్యి, అవి మనకు ఉపయోగపడి వాటిని తెచ్చుకోవచ్చు. వాడడంతో రిజల్ట్ వచ్చిన తర్వాత నా మైండ్‌లో 80% అనుకున్నది పాజిటివ్‌గొచ్చా. అక్కడే స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు నెగెటివ్స్ వస్తాయి కదా! పక్కాగా వస్తాయి కదా! నెగెటివ్స్ వస్తున్నాయి. అంతవరకు సాఫీగా అంటే ప్రశాంతంగా పడుకున్న వ్యక్తి ఒకేసారి స్ట్రగుల్స్ వస్తే ఎవరంత ముందు దూకలేరు కాబట్టి నేను కూడా అలాగే ఆలోచించాను. ఎందుకు మనకి ప్రాబ్లమ్స్ అని ఆలోచించి మళ్ళీ బ్యాక్ స్టెప్ ఏసిన తర్వాత ఆయన రోజు నా స్టేటస్ వీడియోలు చూస్తుంటే నాకనిపిస్తుంది. ఇంతమంది సక్సెస్ అయినోడు మనం ఎందుకు అవ్వకూడదని మళ్ళీ వచ్చాను. అక్కడి నుంచి ఆయన చేయి పట్టుకొని జర్నీ చేయడం జరుగుతుంది. నేనేమి రాకెట్‌లో ఏమో జర్నీ చేయట్లేదు. నేను ఒక నెమ్మదిగా నా జాబ్‌ని చూసుకుంటూ నాకున్న ఖాళీ సమయంలో చేసుకుంటే నాకు ఫస్ట్ మంత్ దీంట్లో అంటే ఇన్ని సంవత్సరాలు ఎక్కడ కొనుక్కుంటే ఒక రూపాయి కూడా రాని దగ్గర నాకేమనిపించిందనుకుంటే ఇక్కడ వెస్టేజ్ దగ్గర కొనుక్కోవడం వలన నాకు ఫస్ట్ ఇన్‌కమ్ 495 వచ్చింది. అది అకౌంట్‌కి వచ్చేటప్పుడు నాకనిపించింది, అరే! ఇన్ని సంవత్సరాలు బయట కొంటున్నాం కానీ ఒక్కడ కవర్ కూడా ఇవ్వట్లేదు. చాక్లేట్ కూడా ఇవ్వట్లేదు కదా! ఇక్కడ 495 వచ్చిందనుకుంటే మనకు కరెంట్ బిల్ కూడా ఇంకో దానికి ఉపయోగపడుతుంది కదా! అని ఒక ఆలోచనొచ్చి ఇంక అక్కడి నుంచి నేను స్టార్ట్ చేయడం జరిగాను. అది నా హైయెస్ట్ ఇన్‌కమ్. ఇప్పుడు నేనైతే ప్రస్తుతం గోల్డ్ పొజిషన్‌లో ఉన్నాను. నా హైయెస్ట్ ఇన్‌కమ్ అయితే 23,000. అంటే నేను ఏదైతే ఒక 5,000 వస్తే హౌస్ రెంట్‌కి సరిపోతుందన్న ఆలోచనతో వచ్చిన వాడిని, ఈరోజు 23,000 తీసుకోవడం జరిగిందన్నమాట. అంటే ఇక్కడ అంటే లేని దగ్గర మనం ఎంత సేపు వెతికినా, ఎన్ని సంవత్సరాలు వెతికినా దొరకదు. ఉన్న దగ్గర కొద్ది రోజులు కష్టపడితే నువ్వు అనుకున్నది సాధిస్తావనే ఒక ఆలోచన కూడా నా మైండ్‌కి రాబట్టి, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా, టీమ్స్ ఉన్నా, లేకపోయినా, పడిపోయినా, లేదంటే నాకేవో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా ఆగకుండా ఎవరైతే గ్రేట్ లీడర్స్ ఉంటారో వాళ్ళు చెప్పిన పద్ధతిలో నేనైతే జర్నీ చేస్తూ ఉన్నాను. ఇదండి నా టెస్టిమనీ. ఓకే. థాంక్ యూ. మణికంఠ సార్ నా వాయిస్ క్లియర్‌గా ఉందండా? ఎస్ సార్. క్లియర్. ఓకే సార్. ఓకే. థాంక్ యూ.
ఈరోజు నేను చెప్పవలసిన సెషన్ ఏంటంటే మనకి ఓకే మనం అంతా మార్కెటింగ్లో బిజినెస్లోకి వెళ్తాం కాబట్టి మనం వీటిని ఫస్ట్ ఏం చేస్తామంటే మన గ్రేట్ లీడర్స్ చెప్పిన విధంగా మన అప్లైన్ చెప్పిన విధంగా మనం స్టార్టింగ్లోనే ఫీల్డ్కి వెళ్ళి కొన్ని కొత్త న్యూ ప్రాస్పెక్టర్తో మనం మాట్లాడి వాళ్ళ కాంటాక్ట్ తీసుకొచ్చి మనం ఏం చేస్తాం అనుకుంటే అంటే నేను చేసి ఇది ఈ టెస్ట్ ఈరోజు చెప్పిన టెస్ట్ అనేది ఇది నా కోసం చెప్పుకుంటాను అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను చేసిన మిస్టేక్స్ నేను రెక్టిఫై చేసుకోవడానికి ఇది నేను తీసుకున్నాను అనుకుంటున్నాను నేను. అయితే మనం నెంబర్ తీసుకుంటాము, తెచ్చి డైరీలో రాసుకుంటాము. వాళ్ళని ఫోన్ ద్వారా ఫాలోఅప్ చేస్తాం తప్ప వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని అంటే 1-to-1 హోమ్ మీటింగ్ అనేది చెయ్యం. ఎందుకంటే మనకు టైం కేటాయించలేక లేదంటే వాళ్ళు మనకు టైం ఇవ్వలేక జరుగుతాయి కాబట్టి ఎన్ని సంవత్సరాలు చేసినా మీరు ఎన్న ఫోన్లు చేసినా రాని వ్యక్తి ఒక్కసారి వాళ్ళని అర్థం చేసుకొని ఇన్వైట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి టైం తీసుకొని మనం వెళ్ళి వాళ్ళ ముందు కూర్చొని వాళ్ళకి ఏంటిది మనం ఏం చెప్పబోతున్నాం అనే బిజినెస్ కోసము వాళ్ళ దగ్గర కూర్చొని ఆ పర్సనల్గా కూర్చొని ఫ్రెండ్షిప్గా కూర్చొని వాళ్ళతో మమేకమయ్యి మనం వెళ్ళి అంటేనే బిజినెస్ కోసం చెప్పకుండా వాళ్ళు అసలు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, వాళ్ళ హెల్త్ పొజిషన్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇదన్నీ జస్ట్ ఒక 5 minutes లో తెలుసుకొని ఓకే వీళ్ళ దగ్గర మనం ఏమి ఇస్తామనేది కాకుండా వాళ్ళు ఏం ఆశిస్తున్నారనేది అక్కడ కంపల్సరీ గ్రహించాలండి. 1-to-1 మీటింగ్ అనుకున్నది ఎందుకు అంత ఉపయోగపడుతుంది అనుకుంటే అక్కడ ఆయన ఉంటారు, మనం ఉంటాము. మనం ఏదైనా ఫ్రీగా మాట్లాడడానికి మనకు అవకాశం ఉంటుంది, ఆయన ఏదైనా చెప్పాలనుకుంటే ఆయన మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అదే 10 మందిలో 20 మందిలో కూర్చుంటారు అనుకోండి, మనం కూడా అడగడానికి ఎందుకంటే స్టార్టింగ్లో ఉంటాం కాబట్టి మనం కూడా అడగడానికి అంతగా అడగలేము. వాళ్ళు ఏదైనా చెప్పదామనుకున్న ఒక హెల్త్ ఇష్యూ చెప్పదామనుకున్న ఒక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చెప్దామనుకున్న ఇంకేదైనా చెప్పాలనుకున్న వాళ్ళు కూడా అంత ఫ్రీగా మాట్లాడలేరు. అందుకేసి అంటే నిజంగా చెప్పాలంటే గౌతమ్ బాలి గ్రేట్ లీడర్ మన హ్యాట్సాప్ చెప్పొచ్చు. 1-to-1 మీటింగ్ ఎందుకని చేశారు అనుకుంటే కొంతమంది భయం ఉంటది, కొంతమందికి వణుకుంటది, కొంతమంది సిగ్గుంటది, ఇన్ని రకాలుగా ఉంటారు, పర్సన్స్ ఉంటారు. ఇలాంటి పర్సన్స్ దగ్గర మనం కూర్చొని ఏదైతే మనం చెప్దాం అనుకుంటానో వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని దీనికోసం మెల్లగా వాళ్ళకి చెప్పగలిగితే ఎంత నెగిటివ్ ఉన్న పర్సన్ అయినా మనం ఇంటికెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని మనం తీర్చలేము తర్వాత విషయం, కానీ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ కోసం దీనికోసం చెప్పితే కంపల్సరీ 50% ఆలోచించి చేస్తాడు ఆయన. ఎందుకనుకుంటే ఎక్కడి నుంచో వచ్చి నా అవసరం లేకుండా ఎక్కడి నుంచో వచ్చి నా కోసం నా బాగు కోసం ఇది చెప్తున్నాడు అని కొంత ఇంచుమించు 50% కంపల్సరీ ఆలకిస్తారన్నమాట. ఈ 1-to-1 మీటింగ్ లో ఇదే చాలా ఉపయోగకరమైనది. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు, ఇంతవరకు నాకు ఇటువంటి ఆపర్చునిటీ కానీ ఇంత అవకాశం కానీ ఇచ్చిన వాడు ఎవరు లేరు, ఇతను ఎందుకు వచ్చాడో ఎందుకు ఇచ్చాడో అనే ఆలోచనతో ఆ రోజు మనకి ఓకే ఆ రోజు కమిట్మెంట్ కొంత ఇచ్చిన ఉంటారు, ఇవ్వని వారు ఉంటారు. ఆ రోజు కంపల్సరీ మనకు కమిట్మెంట్ ఇస్తారు. ఆ కమిట్మెంట్ ఇచ్చేటప్పుడు మనం ఏం చెప్తాం అనుకుంటే మనం చెప్పింది చాలా తక్కువ కాబట్టి ఈ ఇంత గ్రేట్ బిజినెస్ కోసం మనం చెప్పడం కుదరదు కాబట్టి మనం ఏం చేస్తామంటే అది 1-to-1 హోమ్ మీటింగ్ చేసిన రోజే ఆయనకి వీలైతే ఆయనకి మనం ఏదైతే మనం చేద్దాం అనుకుంటామో ఏదైతే ఆయనకి ఇద్దాం అనుకుంటామో దాన్ని చెప్పి ఆయన్ని మెల్లమెల్లగా మనతో మమేకమయ్యే విధంగా తయారు చేసుకుంటూ ఒక లైవ్ మీటింగ్ తీసుకొచ్చే విధంగా ఆ రోజే మనం 1-to-1 మీటింగ్లోనే ప్లాట్ఫామ్ ని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా ఎప్పుడైతే చేసుకున్నామో మనం కంపల్సరీ రోజు ఫోన్ చేసి నేను చేస్తానని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే చెయ్యరు. ఎందుకంటే వాళ్ళకి భయం ఉంది, అసలు దీంట్లో ఏముందో ఏం లేదనేది అర్థం కాదు కదా. ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ చెప్తేనే మన ఫ్యామిలీ మధ్యకి మనకి యాక్సెప్ట్ చేయనప్పుడు ఎవరో ముఖం తెలియని వ్యక్తి మనం ఏదో బిజినెస్ చేద్దాము లక్షలు వస్తుంటే ఎవరు నమ్ముతారు, ఎవరు నమ్మరు. అలాంటప్పుడు ఏంటంటే పక్కన కూర్చొని మనం ఆల్రెడీ మన దగ్గర ఉన్న క్యాటలాగ్స్ మన దగ్గర ఉన్న డెమోస్ ఏదైనా మనం చేసి చూపించగలిగితే ఆ రోజు పక్కగా ఆ వ్యక్తి ఉంటాడు, లేడీ అయినా ఉమెన్ ఎవరైనా ఉంటారు కాబట్టి వాళ్ళు కంపల్సరీ చూస్తారు. అంటే చెప్పిది వినే కన్నా చూస్తేనే ఎక్కువ గుర్తుంటది, ఎవరికైనా చూస్తేనే ఎక్కువ నమ్మగలుగుతారు. అది హోమ్ మీటింగ్ అనేది మనకు చేయొచ్చు. ఈ విధంగా మనకి ఏంటంటే 1-to-1 మీటింగ్ చేసుకుంటూ మనం రోజుకి మినిమం మనకున్న టైంని బట్టి జాబ్ చేస్తున్న వాళ్ళైతే పార్ట్ టైంగా చేస్తారు, ఫుల్ టైం చేసిన వాళ్ళైతే 8 హోమ్ మీటింగ్ చేస్తారు. కనీసం జాబ్ చేస్తున్న రోజు కనీసం 2-3 హోమ్ మీటింగ్స్ అయినా 1-to-1 మీటింగ్స్ అయినా హోమ్ మీటింగ్ చేయగలిగితే మనం ఏదైతే అనుకుంటున్నామో టీమ్ గ్రోత్ అవుతుంది, టీమ్ గ్రోత్ అయితే మనకి బిజినెస్ పెరుగుతుంది, బిజినెస్ పెరిగితే పివి వస్తుంది, పివి వచ్చింది అనుకుంటే మనకి ఇన్కమ్ వస్తుంది. మనం అల్టిమేట్ గా వెళ్ళే బిజినెస్ దేనికి వెళ్ళాం, మనీ కోసం వెళ్ళాం కాబట్టి ఈ మనీ రావాలంటే ఈ మనీ కంటే ముందు ఏవైతే స్టెప్స్ ఉన్నాయో ముందు అవి కంపల్సరీ చేయవలసిందే మనం. ఇది 1-to-1 హోమ్ మీటింగ్. అలాగే లైవ్ మీటింగ్.
ఈ లైవ్ మీటింగ్కి వచ్చేటప్పటికి మనం ఫాలోఅప్ చేస్తాం. మేము పెద్ద లీడర్స్ మనకి ఏం చెప్తారు, మీరు ఎంత చెప్పిన వినలేని స్థితిలో ఉండేటప్పుడు వాళ్ళని మీరు చెప్పి ఒక్క లైవ్ మీటింగ్ లో కూర్చొని పెట్టండి. మీటింగ్ మన గ్రేడ్ లీడర్ రంజిత్ కుమార్ సార్ అయితే ఒకటే చెప్తారన్నమాట మీకు, మీరు వాళ్ళు చెప్పినప్పుడు వినట్లేదా, మీరు ఒక మీటింగ్ లో కూర్చొని పెట్టండి. మీటింగ్ లో కూర్చొని పెడితే ఇక్కడ ఏముందనుకుంటే డిఫరెంట్ పర్సన్స్ వస్తారు మీటింగ్ లో. ఎవరు వస్తారు, చదువుకున్న వాళ్ళు వస్తారు, చదువు లేని వాళ్ళు వస్తారు, ఏసు సంబంధం లేకుండా వస్తారు. అంటే మినిమం 15 years నుంచి 90-70 years వరకు వచ్చిన పర్సన్స్ కూడా కూర్చుంటారు. అప్పుడు ఏమవుతుంది, అక్కడ చదువుకుని వస్తున్నారు, చదువు లేని వస్తున్నారు, జాబ్ చేసి బిజినెస్ చేసి వస్తారు, ఒక ఆటో డ్రైవర్, ఇలా రకరకాల పర్సన్స్ వచ్చి కూర్చుంటారు. ఆ కూర్చున్నప్పుడు ఏమవుతుంది అనుకుంటే, ఓకే నేనైతే నార్మల్ పర్సన్ కాబట్టి నాలాంటి వ్యక్తులు వచ్చారా లేదంటే చూస్తారు అక్కడ లైవ్ మీటింగ్ లో. అది చూసేటప్పుడు ఓకే పర్లేదు నాకంటే వ్యక్తులు ఉన్నారు, ఓకే ఆయన సిగ్గు ఉంది అనుకోండి ఎక్కడ బ్యాక్ సైడ్ ఎక్కడో కూర్చుంటాడు. ఆయన అంతవరకు ఇష్టపడకుండా కూర్చున్నాడు కూడా మళ్ళీ ఏదైనా మీటింగ్ జరుగుతప్పుడు లీడర్ అనుకున్నాడు వాళ్ళు క్లాప్స్ కొట్టండి లేదంటే ఇంకోటి చేయండి అనుకున్నప్పుడు వాళ్ళకి ఇష్టం లేకపోయినా కంపల్సరీ ఆ రోజు కూర్చుని 2 hours అనేది కంపల్సరీ దాంట్లో కలిసిపోతారు అనమాట. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా తర్వాత విషయం అది. ఆ 2 hours మాత్రం క్లాప్స్ కొడతారు, చెప్పింది వింటారు. వాళ్ళ డ్రీమ్ ఏది అంటే వాళ్ళ డ్రీమ్ ఉన్నదో తెలియదు కానీ మీ న్యూ పర్సన్స్ ఎవరు వచ్చారు లేకండి అని చెప్పి లేచేటప్పుడు మీ డ్రీమ్స్ ఏంటమ్మా మీరు దేనికి వచ్చారని చెప్పి అనుకుంటే వాళ్ళకు ఉన్నా లేకపోయినా ఆ రోజు వాళ్ళ డ్రీమ్ చెప్తారు. వాళ్ళ తాలూకా డ్రీమ్ ఏంటంటే చెప్తారు, వాళ్ళు లెగిస్తారు, మాట్లాడుతారు. ఆ మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అనుకుంటే వాళ్ళు ఉన్న భయం అనేది ఇంచుమించు సగం పోతుంది అన్నమాట, భయం పోతుంది. వాళ్ళు ఎప్పుడైతే అనుకోకుండా లేచి అనుకోకుండా డ్రీమ్ చెప్తారు, లేచి అనుకోకుండా వాళ్ళు మీరు ఏమవుదాం అనుకుంటారు అనుకుంటా అనుకోకుండా లేచి చెప్తారు. ఆ లేచి చెప్పేటప్పుడే ఏమవుద్ది అనుకుంటే యూనివర్స్ కంపల్సరీ కనెక్ట్ అవుద్ది అన్నమాట ఆ రోజు వాళ్ళకి. ఓకే నేను చెప్పాను కదా మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోయిన తర్వాత నేను ఏదో డ్రీమ్ చెప్పాను కదా, నేను ఏదో మాట్లాడాను కదా, అది అని అలా ఆలోచించేస్తాను. మీటింగ్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆలోచిస్తారనమాట. ఈ మీటింగ్ వచ్చి ఈ లైవ్ మీటింగ్ వచ్చేటప్పుడే అక్కడ సక్సెస్ అయిన లీడర్స్ కి అక్కడ ఏజ్ ఉందా లేకపోతే ఎడ్యుకేషన్ ఉందా లేకపోతే జాబ్ ఉందా డబ్బు ఉందా లేదా కలర్ ఉందా అని చూడకుండా అక్కడ సక్సెస్ అయిన వ్యక్తిని స్టేజ్ మీద తెలిసి వాళ్ళకి సన్మానం చేసేటప్పుడు చూస్తారన్నమాట. అరే నాకులాగే ఉన్నాడే కదా, నాకులాగే ఉన్నారు కదా, నాలాగే చదువుకున్నారు కదా, నాలాగే జాబ్ చేస్తున్నారు కదా, వీళ్ళకి సన్మానం చేస్తున్నారు కదా, ఇది ఎక్కడ బయట దొరకట్లేదు కదా, ఇక్కడ దొరుకుతుంది కదా అనేది ఒక పాయింట్ కనెక్ట్ అవుతుంది. అలాగే వీళ్ళు ఏదో బిజినెస్ అని చెప్తున్నారు, ఇక్కడ సప్లిమెంట్స్ అంటున్నారు, ఇక్కడ ఏదో ప్రొడక్ట్స్ అంటున్నారు, ఇవన్నీ మంచిగా చెడ్డవా అనుకునేది అక్కడ లీడర్ చెప్పేటప్పుడు ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చేటప్పుడు బిజినెస్ కోసం చెప్పేటప్పుడు ఇవన్నీ టిప్స్ అనేవి వాళ్ళు కంపల్సరీ కూర్చునేటప్పుడు 2 hours కంపల్సరీ వింటారు. ఈ 2 hours వినేటప్పుడు ఏమవుతుంది అనుకుంటే కంపల్సరీ ఏదో ఒక పాయింట్ అందరూ కనెక్ట్ అవుతుంది. మీటింగ్ ఎందుకంటారంటే మీటింగ్ అంటే అందరూ అంటారు ఎన్నిసార్లు వింటాంలా మీటింగ్ అంటే చెప్పి అంటారు. అదే మీటింగ్ కదా, చెప్పిందే చెప్తారు కదా, చెప్పిన లీడర్సే కదా అంటారు. చెప్పిన లీడర్సే కానీ ఆ రోజు కొన్ని న్యూ పర్సన్ నుంచి వస్తారు. అందరి మైండ్ ఒకే రీతిలో ఒకేలాగా ఉండదు కదా. రోజు రోజుకు మారుతూ ఉంటది, ఆలోచన తత్వం మారుతుంటది, వాళ్ళకున్న డ్రీమ్స్ మారుతుంటాయి. అక్కడ మారేటప్పుడు కంపల్సరీ ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అవుతుంది. ఆ విధంగా లైవ్ మీటింగ్ కంపల్సరీ మనం కూర్చొని పెట్టగలిగితే వాళ్ళు ఈ రోజు కాకపోతే రేపైనా కంపల్సరీ ఈ రోజు మీటింగ్ వచ్చిన కూడా వెంటనే ఐడి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, రావచ్చు, రాకపోవచ్చు. కానీ మీటింగ్ వచ్చిన తర్వాత మనం చెప్పేదానికన్నా అక్కడ 50% ఉంది కాబట్టి కంపల్సరీ ఆ వ్యక్తి ఈ రోజు కాకపోతే రేపైనా మనం కంపల్సరీ ఫాలోఅప్ చేస్తాం కాబట్టి ఈ రోజు కాకపోతే రేపైనా ఆయన మనతో జర్నీ చేయడానికి ఇష్టపడతారు అనమాట. అదే విధంగా అలాగే సరే నాకు కాల్ లేవు కదా, లేదంటే నాకు ఇంకోటి ప్రాబ్లం ఉంది కదా, ఇంకో ప్రాబ్లం ఉంది కదా అని చెప్పనేసి వాళ్ళు ఆలోచిస్తారు. అలాంటి వ్యక్తి కూడా స్టేజ్ మీద అంటే ఇక్కడ రకరకాల వ్యక్తులు ఉన్నారన్నమాట. నేను గవర్నమెంట్ జాబ్ ఉంది కదా, నేను ఎందుకు చేయాలి, నాకు ఎందుకు ఇది అవసరం అనుకున్న వ్యక్తి కూడా వస్తారు. అక్కడ గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళు ఉంటారు, ప్రైవేట్ జాబ్ చేసిన ఉంటారు, ఒక ఆటో డ్రైవర్ ఉంటారు, కూరగాయలు అమ్ముకున్న ఉంటారు, ఒక హోటల్లో బిజినెస్ చేసుకుని ఇలా రకరకాలుగా ఉంటాయి. అంటే ఇలా డిఫరెంట్ పర్సన్స్ ఎప్పుడైతే కూర్చొని అక్కడ ఈ బిజినెస్ కోసం వింటున్నారో అప్పుడు వీళ్ళకి ఎప్పుడు లేనిది ఆలోచించినది ఎంతవరకు ఆలోచించిన ఆలోచన కూడా వాళ్ళ మైండ్ లో కంపల్సరీ వస్తుంది. ఈ మీటింగ్ అంటే నేను కంపల్సరీ మీటింగ్ ఎప్పుడైనా విన్నా, నేను మీటింగ్ లో కూర్చుంటా, కామ్ గా కూర్చుంటాను. ఏ లీడర్ చెప్తున్నాడో నేను చూడను కానీ కంపల్సరీ ఏం చెప్తున్నాడా వింటాం. అది నాకు ఎంతవరకు గుర్తుండదో తర్వాత విషయము. ఏం చెప్తున్నారనేది వింటాం. ఆ వినేటప్పుడు కనీసం ఆయన చెప్పిన 100 పాయింట్లు కనీసం 2 పాయింట్స్ నాకు మైండ్ లో ఉన్నాయనుకోండి, అది నాకు 5 days వరకు నాకు రీసెర్చ్ ఉంటుంది అన్నమాట. అది ఒకసారి మీటింగ్ అనేది రీసెర్చ్ ఎప్పుడైతే ఈ మీటింగ్ రీసెర్చ్ జరుగుతున్నదో చూడండి. ఒకసారి ఎంత మనం ₹1,00,000 పెట్టి ఒక మొబైల్ కొంటున్నాము, దాన్ని ప్రతిరోజు రీసెర్చ్ చేసుకోకపోతే ₹1,00,000 మొబైల్ కూడా వేస్టే. నాలో గాని, నీలో గాని, మీలో గాని, ఎవరిలో గాని ఎంత జ్ఞానం ఉండొచ్చు, ఎంత ఎడ్యుకేషన్ ఉండొచ్చు, పాజిటివ్ యాటిట్యూడ్, ఆ పాజిటివ్ థింకింగ్, అదే ఆ రీసెర్చ్ అనేది, ఆ డ్రీమ్ అనేది లేకపోతే సచిన శవంతో సమానం. మనం అందరం కూడా అంతే.
ఈ మీటింగ్ అనేది మనకంటే ఆక్సిజన్ టైప్ అనమాట. మీకు చూడండి, ఒక ఆక్సిజన్ ఉంటే బతుకుతాడు మనిషి. కానీ ఈ బిజినెస్ లో జర్నీ చేయాలి, సక్సెస్ అవ్వాలి, ఎదగాలనుకుంటే మస్ట్ అండ్ షుడ్ గా లైవ్ మీటింగ్ కంపల్సరీ చూసుకోవాలి. లైవ్ మీటింగ్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి. ఈ విధంగా న్యూ ప్రాస్పెక్టర్ మీటింగ్ లో కూర్చొని పెట్టిన తర్వాత బిఫోర్ మీటింగ్, ఆఫ్టర్ మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మీటింగ్ వచ్చే ముందు ఎలా ఉన్నారో, మీటింగ్ లో ఎలా ఉన్నారు, మీటింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉన్నారు కూడా మనం అబ్జర్వ్ చేసి వాళ్ళతో కంపల్సరీ విడిచిపెట్టేయకుండా, మీటింగ్ అయిపోయింది కదా విడిచిపెట్టకుండా జస్ట్ కూర్చోబెట్టి, నేను ఈ విషయంలో అయితే నేనైతే గ్రేట్ గా నేను చెప్పుకుంటాను. మన మహేష్ సార్ ఏం చదువుకుంటే ఎంత జనాలు ఉన్నప్పుడు కూడా అందరు మీటింగ్ అయిపోయిన తర్వాత అందరిని కూర్చోబెట్టి మళ్ళీ ఒక సెల్ఫీ అంటారు, లేదంటే ఎంత లేట్ అయినా కూర్చుంటారు. జస్ట్ 5 minutes 20 minutes మాట్లాడి ఒక సెల్ఫీ అంటారు. అప్పుడు కొంతమందికి ఇష్టపడవచ్చు, కొంతమంది ఇష్టపడకపోవచ్చు. కానీ ఎందుకంటే అలా చేస్తారంటే వచ్చిన వాడు విన్నాడా లేదా, ఏం విన్నాడు, ఏం తీసుకున్నాడు, ఏం తీసుకోలేదు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉన్నదో తెలుసుకోకుండా కంపల్సరీ మీటింగ్ అయిపోయిన తర్వాత కూర్చొని పెట్టి వాడు ఒకడు వస్తున్నాడు, ఇద్దరు వస్తున్నాడు, ముగ్గురు వస్తున్నాడు కాదని మస్ట్ అండ్ షుడ్ గా కూర్చొని పెట్టి వాళ్ళకి మాత్రం ఆ మీటింగ్ లో జరిగిన దానికోసం కంపల్సరీ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలుసుకున్న తర్వాత వాళ్ళకి మనం ఏమి ఇవ్వాలి, వాళ్ళకి మనం సర్వీస్ చేయొద్దా, చేయొచ్చా, చేయకూడదా, వాళ్ళు పట్టుకొని మన జర్నీ చేయొచ్చా, చేయకూడదు అంటే మన క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఆ వ్యక్తులు అప్పటికీ మార్పు రాలేదనుకుంటే విడిచిపెట్టేసి న్యూ ప్రాస్పెక్టర్ కోసం మనం పరిగెట్టాలన్నమాట. మనది ఒక రోజు ఆగిపోయింది కాదు, ఇది ఒక చెరువులాగా దీన్ని ఏమంటారు, దీంట్లాగా ఆగిపోయే నీరు కాదు. ఇది కాదు, స్టాండర్డ్ కాదు. మనకు ఫ్లో అవుతున్న నది లాంటిది మన బిజినెస్. రోజు రోజుకి కొత్త వ్యక్తులు కలుసుకుంటూ వెళ్ళిపోతుంటేనే పాత నీరు అనేది ముందుకు పోతుందన్నమాట. ఎప్పుడైతే వెళ్ళిపోతుంటున్నామో ముందుకు వెళ్ళిన కొద్ది కొత్త దొరుకుతున్నాయి, ఆటోమేటిక్ పాత కూడా కనెక్ట్ అవుతూనే ఉంటాయి అన్నమాట. ఇలా వెళ్తేనే మన బిజినెస్ అనేది జరుగుతుంది. ఇలాంటివన్నీ అంటే ఒక లైవ్ మీటింగ్ వచ్చేటప్పుడు చూస్తారు. ఓకే, ఈమె ఏంటి మాట్లాడలేకపోతుంది, చిగ్గుపడుతుంది అని చాలా మంది చూస్తారు. అక్కడ వీళ్ళు చిగ్గున్న ఆ సిగ్గుపోతుంది అక్కడ. ఎందుకంటే కంపల్సరీ 10 మంది నుంచి మాట్లాడారు, ఎందుకు పేరు పెట్టి పిలుస్తారు కదా, చిరంజీవి లేకండి అని చెప్పండి, కంపల్సరీ లేగాలి. నీకు సిగ్గున్నా ఏదైనా లేగాలి, కంపల్సరీ లేగవలసిందే. లెగిసి జస్ట్ మాట్లాడాలి. నెక్స్ట్ సిగ్గున్న పోతుంది. వాళ్ళకి ఏమైనా 10 మందిలో కూర్చొని మాట్లాడే, కొంతమంది మాట్లాడలేరు, భయం ఉంటుంది. అలాంటి వ్యక్తులు కూడా అక్కడ భయం పోతుంది. అంటే ఈ మీటింగ్ రావడం వల్ల ఏంటంటే వాళ్ళు బిజినెస్ చేస్తారో తర్వాత విషయం, కానీ వాళ్ళ తాలూకు లైఫ్ లో కొన్ని చేంజెస్ అనేవి కంపల్సరీ జరుగుతున్నాయి. ఇది కంపల్సరీ లైవ్ మీటింగ్ మనం చేసుకోవాలంటే. లైవ్ మీటింగ్ ఉంటే అన్నిటికీ బాగుంటుంది. ఒక ఉదాహరణగా ఇప్పుడు ఈ లైవ్ మీటింగ్ కోసం చెప్తాను. సపోజ్ ఏం లేదు, మన సోమేష్ గారిది ఒక యూనివర్సిటీ పేపర్ లీకేజ్ ఒక మూవీ వచ్చింది. మూవీకి మనం అందరం టీమ్ లీడర్స్ అందరం వెళ్ళాం. అందరం వెళ్ళాం, కూర్చొని చూసాం. ఓకే, చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే సినిమాకి ఆ రోజు రాలేకపోయి ఉండొచ్చు, ఏదో కారణాలు చూడలేదు. మనం చూసాం కాబట్టి మూవీలో ఏమున్నదో, ఆ మూవీలో సోమేష్ ఏ విధంగా యాక్టివ్ చేశాడో, ఆ మూవీలో ఉన్న థీమ్ ఏంటో, దాని సబ్జెక్ట్ ఏంటో మనకు అర్థమైంది. మనం వెళ్ళి ఏం చేస్తాము, అయ్యో మీరు మిస్ అయ్యారు, సోమేష్ మంచి సినిమా తీశాడు, చాలా ఎక్సలెంట్ గా యాక్ట్ చేశాడు, మీరు మిస్ అయిపోయారు అబ్బా అని చెప్పి మనం చెప్తాం. కానీ చెప్పినప్పుడు కూడా వింటారు, కానీ వాళ్ళకి అర్థం కాదు. అదే మూవీ నాకు చూసారు అనుకోండి, మనకంటే బాగా చెప్తారు, మనలాగే చెప్తారు. ఎందుకంటే వినేదానికన్నా చూసేదానికే ఎక్కువ బలం ఉంటుంది అనమాట కంపల్సరీ. ఇది లైవ్ మీటింగ్ తాలూకా ఇదండి. ఇంకా వాడిని చెప్పాలనుకుంటే, లైవ్ మీటింగ్ చెప్పాలనుకుంటే ఒక రోజు చెప్పిన తరగదా, అంత లైవ్ మీటింగ్ అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అన్ని ఉపయోగాలు ఉన్నాయి. మనిషిని మార్చుకునే, మన యాటిట్యూడ్ మార్చుకునే అవకాశం దాంట్లో ఉంటుంది. మన మాట తీరు మార్చుకునే అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడు లేని ఉత్సాహం మనలో వస్తుంది. ఓహో, నేను కూడా బిజినెస్ చేయొచ్చేమో, నేను కూడా మారొచ్చేమో, అంటే నేను ఎందుకు పనికిరాను, ఈ పనితోనే సరిపెట్టుకోగలను, దీంతోనే నా జీవితం అయిపోయింది అనుకున్న వ్యక్తులు కూడా ఆ మీటింగ్ లో కూర్చున్నప్పుడు అనుకోకుండా కొన్ని కొత్త మార్పులు అనేవి వాళ్ళ జీవితంలో కంపల్సరీ కనిపిస్తాయి. వాడు బిజినెస్ చేస్తాడా, చేయడా, ఉంటాడా, ఊడుతాడా తర్వాత విషయం, కానీ పక్కగా తన జీవితంలో మార్పు వస్తుంది. ఇక్కడ కాబట్టి ఇంకొక దగ్గర ఈ మీటింగ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఆ రోజు దీంట్లో సక్సెస్ అయితే మన పేరు చెప్పుకుంటాడు, దానికి వెళ్ళిన తర్వాత కూడా మన పేరు చెప్పుకుంటాడు. ఈ బిజినెస్ పలానా వ్యక్తి మీటింగ్ తీసుకెళ్ళాడు, అక్కడ కొన్ని నేర్చుకునే, ఈ రోజు నాకు ఉపయోగపడేది, అవి మనకు చెప్పుకుంటాం. ఇది లైవ్ మీటింగ్ అండి. నెక్స్ట్ అలాగే జూమ్ మీటింగ్ అండి. ఇది చెప్పాలంటే జూమ్ మీటింగ్ చాలా ఎక్సలెంట్ అండి, జూమ్ మీటింగ్ కోసము. ఎందుకంటే మా నేనున్నాను, సపోజ్ నా కోసం చెప్తున్నాను. నేను ఒకప్పుడు మాట్లాడాలంటే చాలా భయంగా ఉండేది. ఏం మాట్లాడతాంలే, అందరూ ఉంటారు, సిగ్గేస్తుంది, మనం మాట్లాడలేము, మన మాట తీరు బాగుండదేమో, లేకపోతే మన సబ్జెక్ట్ బాగుండదేమో అని చెప్పేసి మాట్లాడడానికి భయపడేవాళ్ళు అన్నమాట. ఈ జూమ్ ఏమనుకుంటే మనుషుల తాలూకు వాయిస్ వినపడుతుంది తప్ప, మనుషులు కనిపించరు. కాబట్టి అక్కడ ఏమవుతుంది అనుకుంటే, ఓకే, నా పక్కన మనుషులు లేరు కదా, నేను ఏదైనా మాట్లాడొచ్చు, నేను బలంగా మాట్లాడొచ్చు అని చెప్పండి. సో నీకు మాట్లాడడానికి అవకాశం లేకపోయినా మనం కొంత న్యూ పర్సన్స్ ఏం చేస్తాం అనుకుంటే, జూమ్ కనెక్ట్ అవ్వండి చెప్తాం. వాళ్ళు ఏమంటారు, లేదు మేడం, లేదు సార్, నేను తర్వాత మాట్లాడుతున్నాను తర్వాత అంటే, వాళ్ళు మనం బలవంతంగా జూమ్ లో పెట్టగల. వాళ్ళు ఎందుకు వాళ్ళ వెనక స్టెప్ బ్యాక్ స్టెప్ వేశారంటే,
వాళ్ళు జూమ్ నుంచి మాట్లాడడానికి కానీ అక్కడ వచ్చి జానరేట్ చేయడానికి కానీ వాళ్ళకి భయం, ఒక భయం అనేది ఉంటుంది. ఆ భయం పోగొట్టాలనుకుంటే కంపల్సరీ జూమ్ మీటింగ్ ఉపయోగించుకోవాలి. ఎందుకంటే 10 మందిలో కూర్చొని ఆడికి అవకాశం లేదు, 10 మందిలో కూర్చొని ఆలోచన లేదు, 10 మందిలో కూర్చొని ఉండే ధైర్యం లేదు. ఆ ధైర్యం లేని వ్యక్తి జూమ్లో కూర్చొని పెడితే ఒక 2-3 జూమ్లు కానీ మనం కూర్చొని పెట్టగలిగితే ఆయనలో ఎక్కడ లేని ధైర్యం అనేది కలుగుతుంది అన్నమాట. ఎందుకంటే ఓకే, మనుషులు లేరు, మాట్లాడవచ్చు, అందరూ మాట్లాడుతున్నారు, నేను మాట్లాడవచ్చు అని చెప్పనేసి ఆ జూమ్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఇది న్యూ పర్సన్స్, జస్ట్ మనం ఉన్నాం అనుకోండి, కొంచెం దీంట్లోకి వచ్చి జర్నీ చేసిన లీడర్స్ ఉంటారు అనుకోండి, జూమ్కి వచ్చేటప్పటికి ఎక్కడో హైదరాబాద్లో లేకపోతే ఇంకెక్కడో ముంబైలో ఎక్కడో ఉన్న పర్సన్స్ తో కూడా మనము అంటే నేరుగా ఫోన్లో మాట్లాడే అవకాశం లేకపోయినప్పుడు కూడా చూడవచ్చు, ఉండొచ్చు లేకపోవచ్చు, ఆయన చూడొచ్చు చూడలేకపోవచ్చు. జూమ్కి వచ్చేటప్పటికి కంపల్సరీ అందరూ లైవ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళతో మనం మాట్లాడవచ్చు, వాళ్ళతో మనం మాట్లాడి మన తాలూకా నాలెడ్జ్ వాళ్ళకి ఏది ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. వాళ్ళకు కూడా ఈ విధంగా జూమ్ కొద్ది మంచి నాలెడ్జ్ వస్తుందని చెప్పడానికి కూడా ఈ జూమ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అలాగే మన నెట్వర్క్ పెంచుకోవడానికి కూడా ఈ జూమ్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. వ్యక్తిగత కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎలాగనుకుంటే అక్కడ కూర్చుంటే కమ్యూనికేషన్ ఎలాగ మారుతుంది అనుకుంటే, ఓకే, మన మొక్కలమే ఉంటున్నాం ఇక్కడైతే. అదే జూమ్కి వచ్చేటప్పటికి చాలా మంది ఉంటున్నారు అక్కడ, వాళ్ళందరూ మాట్లాడుతుంటారు. మాట్లాడుతున్నప్పుడు అది వింటుంటాం మనం. వాళ్ళు వింటున్నప్పుడు వాళ్ళు ఏమంటారు, నేను చదువుకోలేదండి. చదువుకోలేని వాళ్ళు ఏం చేస్తారు, ఒక పొరటి కోసం నేర్చుకోలేరు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, జూమ్కి వచ్చేటప్పటికి వాళ్ళు చదువు లేదు, చదవలేరు కూడా. కానీ చదువు లేని వాళ్ళు కూడా ఈ బిజినెస్ చేయొచ్చు ఉంది కదా, మరి ఎలా చేయాలి? అదే చదువు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు చదువును ఎవరైతే పొరటనలు ఇస్తున్నారో అది వింటారు. వినేటప్పుడు ఓకే, బ్లాక్ సైలెంట్ ఇలా ఉంటుందా, ఆమ్లా అంటే ఇలా ఉంటుందా, ఆలోవర్ అంటే ఇలా ఉంటుందా అంటే అలా ఆ మైండ్ లో అది వినేటప్పుడు వాళ్ళకి అది ఫీడ్ అవుతుంది అనమాట. ఆ ఫీడ్ అయ్యేటప్పుడు అంటే ఓకే, నాకు చదువు లేకపోయినా పర్వాలేదు, నేను జూమ్కి వస్తే కంపల్సరీ నేను సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. నాకు చదువు లేకపోయినా పర్లేదు, నేను జూమ్కి వస్తే పక్కగా నేను మాట్లాడగలను. నాకు చదువు లేకపోయినా పర్లేదు, నేను జూమ్కి వస్తే ఎక్కడో ఉన్న నా ఫ్రెండ్తో నేను మాట్లాడగలను, నా ఫ్రెండ్కి నాకు కావాల్సిన సబ్జెక్ట్ నేను ఇవ్వగలను అనేది వస్తుందన్నమాట. అలాగే పర్సన్ టు పర్సన్ మనకి కలుసుకోవడం జరుగుతుందన్నమాట. పర్సన్ టు పర్సన్ అంటే కొత్త కొత్త పర్సన్స్‌తో మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు మ మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నా లీడర్ మాట్లాడుతున్నారు, లేదంటే మన ప్రాసిక్యూటర్ మాట్లాడుతుంటే మనం వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళకి వస్తున్నప్పుడు వాళ్ళ మీద మనం కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపి వాళ్ళ మీద వాళ్ళ డౌన్‌లో మనం బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మన మన జర్నీస్ కుమార్ సార్ అంటారు కదా, మీరు పడుకుంటే శవాలతోనే కాదు, బతికున్న గొర్రెలతో వర్క్ చేయండి అని చెప్పి అంటుంటారు కాబట్టి, గాడిదలతో కాదు గొర్రెలతో వచ్చింది. ఇక్కడ గాడిదలు గొర్రెలు కాదండి. ఆడు ఉన్నాడు అనుకుంటే ఆడితో పని చేయాలనుకుంటే ఆడు మనలాగే బతికుండాలి. ఆడు చనిపోయినంత ఆడికి మనం పని చేయలేం కదా. శవాలతో పని చేయలేం కాబట్టి, బతికున్నతో పని చేయాలి కాబట్టి కంపల్సరీ ఎప్పుడైతే జూమ్‌కి వచ్చేటప్పుడు వాడితో మనం వర్క్ చేయడానికి అంటే మనకు క్లారిటీ వస్తుంది. కొత్త న్యూ పర్సన్స్‌కి మన క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఈ వ్యక్తితో మనం ఈ విధంగా చేయొచ్చని. ఈ విధంగా జూమ్ మీటింగ్ కూడా అంటే ఉన్నాయండి, చాలా చాలా ఉంటాయి. ఈ అంటే పెద్ద పెద్ద లీడర్స్ తాలూకా మాటలు వినగలం. ఓకే. మంజునాథ్ సార్ అంటే ఎవరో తెలీదు. న్యూ పర్సన్స్ తెలీదు. కొంతమంది లీడర్స్ తెలీదు. మంజునాథ్ సార్ అంటే ఎలాగ మాట్లాడుతారో, ఆయన మాట తీరు ఎలాగుంటుందో, ఆయన స్పీచ్ ఎలాగుంటుందో అనుకుంటారు. అదే జూమ్‌కొచ్చారనుకోండి, జూమ్‌లో సార్ సెషన్ వచ్చిందనుకోండి, విన్నారనుకోండి, ఓహో, మంజునాథ్ సార్ ఈ విధంగా మాట్లాడుతారా? మంజునాథ్ సార్ స్పీచ్ ఇలాగ ఉంటున్నదా? రజనీష్ కుమార్ సార్ స్పీచ్ ఇలాగ ఉంటున్నదా? లేదా ఇంకో గ్రేట్ లీడర్ సెషన్ ఇలాగ ఉంటున్నదా అనేది మనం వినగలుగుతామన్నమాట. అదే జూమ్‌కి రాలేదనుకోండి, వాళ్ళ మాట వినిపించదు, వాళ్ళు చెప్పిన సెషన్ వినిపించదు, వాళ్ళు ఏం చెప్తున్నది కూడా ఎవరికీ అర్థం కాదు. అది జూమ్‌కి అలాగే కొత్త కొత్త వాళ్ళు మనము చేయగలిగితే మనకు అంటే వాళ్ళకి ఇన్వాల్వ్ చేయగలిగితే వాళ్ళు నేర్చుకుంటారు. అంటే రోజుకి జూమ్‌కి రావడం వలన మనకేంటంటే మనం క్రమేపీ ఒక లీడర్‌గా తయారవ్వడానికి అవకాశం అయితే దీంట్లో ఉంటుందన్నమాట. జూమ్‌కి రావడం వలన. ఈ జూమ్ వల్ల ఉపయోగం ఇంకోటి ఏంటనుకుంటే కొన్ని కొన్ని వీడియోస్ చూపిస్తారన్నమాట. అంటే సక్సెస్ లీడర్స్ వీడియో చూపిస్తారు. వాళ్ళు చెక్‌లు చూపిస్తారు. కొంతమందికి దీనిలో డబ్బులు వస్తాయి అంటున్నారు కానీ ఇదంతా ఫేక్ ఏమో అనుకుంటారు. కానీ ఆ జూమ్‌కొచ్చేటప్పుడు కొన్ని కొన్ని జూమ్ సెషన్‌లో కూడా కొంతమంది లీడర్స్ వాళ్ళు చెక్కులు చూపిస్తారు. కొన్ని కొన్ని ప్రొడక్ట్ మీద వాళ్ళు డెమో చూపిస్తారు. ఆ విధంగా చూపడం వల్ల ఓకే, ఈ బ్యాక్ సైడ్ ఈ విధంగా పనిచేస్తుందా? ఈ విధంగా ఉపయోగపడుతుందా? ఎలాక్సిజన్ ఈ విధంగా పనిచేస్తుందా? అలోవెరా ఈ విధంగా పనిచేస్తుందా? లేదంటే అగ్రి 82 ఈ విధంగా వ్యవసాయంగా పనిచేస్తుందా? అంటే కళ్ళారా చూస్తారు. ఆ కళ్ళారా చూసేటప్పుడే కొన్ని డెమోలు చేస్తారు కాబట్టి చెప్పేటప్పుడు. అంటే డెమో చేస్తారు, చూపిస్తారు, దానికోసం ప్రొడక్ట్ కోసం చెప్తారు. ఇక్కడ 2 జరుగుతున్నాయి ఇక్కడ. ఈ జూమ్‌కొచ్చేటప్పటికి. ఈ విధంగా జూమ్ చేసుకోవడం వల్ల ఈ విధంగా మనకి ఉపయోగం ఉంటుంది. అలాగే నా నా నాలుగోదండి, అతి ముఖ్యమైనది. దీనికోసమైతే అందరూ అంటారు, "ఏంట్రా బాబు బూట్ క్యాంప్ అంటారు." బూట్ క్యాంప్ అనుకునేది ఒక వజ్రాయుధం లాంటిదన్నమాట ఇది.
కంపల్సరీ బూట్ క్యాంప్ అనుకుంటే ఒక్క బూట్ క్యాంప్ అనేది 100 మీటింగులతో సమానం. 100 మీటింగ్ ఒక బూట్ క్యాంప్ అనేది 100 మీటింగ్స్ సమానం. ఎందుకనుకుంటే అక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ వస్తారు. కొన్ని వేల పర్సన్స్ వచ్చి కూర్చుంటారు అక్కడ. డిఫరెంట్ పర్సన్స్ వచ్చి కూర్చుంటారు. కూర్చుంటే దీంట్లో అంటారు లక్షలు వస్తున్నాయి, సన్మానాలు జరుగుతున్నాయి, నేమ్ అండ్ ఫ్రేమ్ అంటున్నారు, కార్లు అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు, అక్కడ ఎవరైనా చేయొచ్చు అంటున్నారు, డబ్బులు లేవు అంటున్నారు, రిస్క్ లేదంటున్నారు అని వీటికి అన్నిటికి చాలా మంది క్వశ్చన్స్ ఉంటాయండి. మనం ఏదో బిజినెస్ గురించి చెప్పేటప్పుడు అని చెప్తారు. సరే ఇప్పుడు 800 పెట్టుకొని 850 పట్టుకొని అంత దూరం వెళ్ళి బూట్ క్యాంప్ లో కూర్చోవాలా? కూర్చుంటే మనకి ఏమొస్తుంది? దీనికి పని పోట లేకుండా ఈ బూట్ క్యాంపులు పిలుస్తున్నాను. నేను బూట్ క్యాంప్ కి చాలా మందికి ఇన్వైట్ చేసేటప్పుడు ఏం చిరంజీవి నువ్వు 850 పెట్టి మీటింగ్ కూర్చోాలంటావు, అక్కడ వినాలంటావు, అదేదో మొబైల్లో చూసుకోలేమా, ఇక్కడ వినలేమా అని చెప్పి చాలా మంది నాకు అడిగారు. కొత్త న్యూ పర్సన్స్ నేను డబ్బులు కడతాను, మీరు రాండి బూట్ క్యాంప్ లో కూర్చొని వినని చెప్పి అన్నప్పుడు కూడా అలాగ మాట్లాడరు. అయితే బూట్ క్యాంప్ మనం విన్నాం కాబట్టి దాని తాలూకా ఆ తీపిదనం ఏంటో, దాని తాలూకు గొప్పదనం ఏంటో మనకు తెలుసు కాబట్టి మనం బూట్ క్యాంప్ కోసం గట్టిగా చెప్పగలం. ఒక బూట్ క్యాంప్ అనేది 100 మీటింగ్లతో సరిపోతుంది. అయితే నెట్వర్క్ మార్కెటింగ్ లో బూట్ క్యాంప్ అనేది ఒక క్లిష్టం అంటే నిర్దిష్ట కాలానికి జరిగే ఒక తీవ్రమైన వేగవంతమైన శిక్షణ కార్యక్రమం అన్నమాట. అంటే ఏంటంటే చూసారు బూట్ క్యాంప్ అని అందరూ అంటారు కదా, బూట్ క్యాంపులు అన్నీ వస్తాయి అంటారు. అంటే పర్సనల్ డెవలప్మెంట్ ఉంటుంది, స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, తర్వాత అక్కడ ఇంకా ఒక లీడర్ ఎదగడానికి ఉపయోగపడే ఉంటుంది, మనకున్న నెగిటివ్స్ అన్నిటిని పోగొట్టే ఒక పాజిటివ్ ఉంటుంది అక్కడ. ఇవన్నీ రకాలుగా ఉంటుంది. అంటే అది ఎప్పుడు ఒక సంవత్సరాల తరబడి మీటింగ్ చెప్పేది కదా, బూట్ క్యాంప్ అనుకుంది 1 or 2 days లో జరిగేది అనమాట. ఈ 1 or 2 days లోనే తీవ్రమైన పదం ఎందుకు ఉపయోగించుకుంటే అక్కడ మీటింగ్ లీటర్ తర్వాత లీటర్ అసలు గ్యాప్ ఇవ్వకుండా భోజనం కూడా ఆలోచించే అవకాశం లేకుండా ఇక్కడ ఇస్తారు. ఎందుకు ఇస్తారు అనుకుంటే ఆ తక్కువ సమయంలోనే ఎక్కువ నాలెడ్జ్ పొందుకునే అవకాశం ఎక్కడ ఉందని కూడా బూట్ క్యాంప్ లో మాత్రమే ఉంది అక్కడ, ఇంకెక్కడ దొరకట్లేదు బూట్ క్యాంప్ లో. అలాగే కొత్త వ్యక్తులు కూర్చున్నారు, కొత్త సభ్యులు వస్తారు కదా, వాళ్ళు కూర్చునేటప్పుడు ఇక్కడ పాత తాలూకు లీడర్ తాలూకా సక్సెస్ ని అక్కడ చూస్తారన్నమాట. ఒక నేమ్ అండ్ ఫ్రేమ్ అన్నారు కదా, ఎక్కడ వస్తుంది అనేటప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా దొరకని అవకాశము ఇందులో ఒక చదువు లేని వ్యక్తికి ఒక లీడర్ కూడా దొరుకుతుంది ఇక్కడ వెస్టేజ్ లో. ఎలాగంటే ఆయన ఏం చేశారు అనుకుంటే ఒక ఆటో డ్రైవర్ అంటారు, ఆయన ఏం చేశారు కూడా వ్యవసాయదారుడు అంటారు, ఆయన ఏం చేయాలి అనుకుంటే ఒక డిగ్రీ చదువుకున్నావు, 10th లో చదువుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో చూసుకుంటే చాలా మంది ఎడ్యుకేషన్ లేకుండా అనమాట. ఆ ఎడ్యుకేషన్ లేని వ్యక్తిని అక్క చివరి దగ్గర నుంచి వాళ్ళు ఎత్తుకుంటూ వాళ్ళ మీద పూలు చల్లుకుంటూ ఒక వీడియో తీసుకుంటూ స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళకి దండలేసి వాళ్ళకి బొకే ఇచ్చి వాళ్ళకి ఒక ఫ్రేమ్ ఇచ్చి వాళ్ళు కూర్చొని పెట్టి అంత వేల మందిలో వాళ్ళకి సన్మానం చేస్తున్నారు అనుకుంటే అది న్యూగా వచ్చిన పర్సన్ కూర్చుంటాడు కదా, మన పక్కన కూర్చుంటాడు కదా, అటువన్నీ గమనిస్తూ ఉంటాడు అన్నమాట. ఇవన్నీ గమనిస్తుంటే ఓకే, ఒక ఏజ్ ఆఫర్కి ఒక కలెక్టర్కి ఎవరికి లేనిది కూడా దీంట్లో దొరుకుతుంది. ఓకే, నేమ్ అండ్ ఫ్రేమ్ అన్నారు కాబట్టి ఇది కంపల్సరీ దొరుకుతుందని అక్కడ నమ్మకం వస్తుంది అన్నమాట. ఒక ఇన్కమ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే అక్కడ ఆ రోజు చూసుకుంటే మన బూట్ క్యాంప్ లో చాలా కారు అన్నిటి మీద వెస్టేజ్ అని రాస్తుందన్నమాట. ఒక కోరిన రాసుకోరు కదా, వెస్టేజ్ లో రాకుండా కారు వెస్టేజ్ అని రాసుకోరు కదా, అక్కడ వెస్టేజ్ అని రాసింది అనుకుంటే ఓకే నిజమేనా, ఈ కార్లు ఉన్నాయి అనుకుంటే వెస్టేజ్ ఉంది అనుకుంటే పేరు కూడా ఉంటుంది కదా అక్కడ, ఎవరి కారు ఏదనుకున్నది అంటే అక్కడ కూడా ఓకే దీంట్లో కారు కూడా వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ఇంకా అక్కడ ఏం చేస్తారు అనుకుంటే ఒక ఉమెన్ హౌస్ వైఫ్ ఇంట్లో ఉమెన్ అనుకుంటే ఉమెన్ అంటే ఆడద ఆదిశక్తి అంటారు అందరూ కూడా. నిజంగా చెప్పాలనుకుంటే ఆడదలో చాలా శక్తులు ఉంటాయి అన్నమాట. వాళ్ళు తీయగా దాన్ని ఉపయోగించుకోలేక వంటింటి కుందేళ్ళలాగా ఇంటికి పరిమితమై ఉంటారు కొంతమంది. అలా ఉన్న వాళ్ళు కొంతమంది ఈ రోజు చూడండి కవిత మేడం ఉన్నారు. కవిత మేడం జస్ట్ ఇంట్లో ఉన్న వ్యక్తి ఈ రోజు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా తయారయ్యి మీటింగ్ చేయగలుగుతున్నారు. అంటే ఆ రోజు అక్కడికి వచ్చేటప్పుడు చాలా మందిలో కలలు ఉంటాయండి. చాలా మంది డ్రీమ్ లేని వ్యక్తి అన్నాడు ఎవరు లేడండి. మనిషి మైండ్ ప్రతిదీ ఆలోచిస్తది. వాళ్ళ పరిస్థితులు బట్టి దాన్ని బయటకు తేరు, పరిస్థితులను బట్టి ఉంచుకుంటారన్నమాట. ప్రతి దాంట్లో కూడా అక్కడ నాలెడ్జ్ ఉంటుందన్నమాట. అంటే ఈ బూట్ క్యాంప్ వస్తేంటంటే మన దేన్ని తీసుకొచ్చాము, వ్యక్తి యొక్క నైపుణ్యాలు పెంచడానికి తీసుకొచ్చాం అక్కడికి. బూట్ క్యాంప్ దేనికి? నాలెడ్జ్ వస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది, అక్కడ లీడర్తో 10 మంది 100 మంది లీడర్తో కూర్చుంటున్నాం కాబట్టి అక్కడ అందరితో కలిసే అవకాశం ఉంటుంది. ఒక భయం ఉన్న మాట తీరు వస్తుంది, ఇన్ని రకాలుగా వస్తాయి. అదే వేగవంతమైన శిక్షణ దొరుకుతుంది అక్కడ 10 మీటింగ్ రమ్మన్నాడు ఎప్పుడు రాడు, ఒక మీటింగ్ వచ్చిన తర్వాత మీటింగ్ రావడం మానేస్తారన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, ఒక బూట్ క్యాంప్ లో కూర్చొని పెడితే 100 రకాల మీటింగ్ తాలూకు సబ్జెక్ట్ అనుకున్నది ఆ 2 days లో వాళ్ళకి వస్తుందన్నమాట. తీసుకుంటారు, అందులో ఎక్కువ తీసుకున్న రూల్ లేదు కదా, తీసుకుంటారు. అలాగే ఇక్కడ
మనం చేస్తుంది ఏంటి? బిజినెస్ నెట్వర్క్ మార్కెటింగ్. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం దేనికోసం ప్రమోషన్ చేస్తున్నాము? మన కంపెనీ తరపు ప్రొడక్ట్ కోసం ప్రమోషన్ చేస్తున్నాం. దాని బ్రాండింగ్ ఏంటి? దాని సర్టిఫికేట్స్ ఏంటి? ఏంటిదంటే క్లారిటీ కూడా అక్కడ మనకి ఇవ్వడం ఉంటుంది. అలాగే సేల్స్ అంటే ఇక్కడ మనం అమ్మడం కాదండి. ఇక్కడ సేల్స్ అంటే అమ్ముతున్నాం. మనం దేన్ని అమ్ముతున్నాం? బిజినెస్ ప్లాన్ అమ్ముతున్నాం. మన లీడర్ ఏం చెప్తారు? మీరు ఒట్టికెళ్ళి ప్రొడక్ట్ మాత్రం అమ్మకండి. అది అమ్ముకుంటే మన సేల్స్ గారు సేల్స్ బాయ్ అవుతున్నాం కదా, అది అమ్మొద్దు. మీరు బిజినెస్ ప్లాన్లు అమ్మండి. క్లారిటీగా బిజినెస్ ప్లాన్ ఎప్పుడైతే మీరు అమ్మగలుగుతున్నారో, ఇక్కడ సేల్స్ అంటే అదే కదా, మనం అమ్ముతున్నాం కదా, ఇండైరెక్ట్ గా మనం అమ్ముతున్నాం. సేల్స్ బిజినెస్ ప్లాన్లు ఎప్పుడైతే మనం అమ్ముతున్నామో, ఆ అమ్ముకునే స్కిల్స్ కూడా మనకు అక్కడ నేర్చుకుంటాం. ఎందుకంటే చాలా మంది లీడర్ అక్కడ వెళ్ళి టెస్ట్ మని చెప్తారు. నేను ఇలాగ ఫీల్డ్కి వెళ్ళేవాడిని, ఇలాగ చెప్పేవాడిని, ఇలాగ మీటింగ్ చేసేవాడిని, ఇలాగ చేసుకుంటే నాకు టీం వచ్చింది, ఎలాగో టీం గ్రోత్ అయ్యింది అని చెప్పేసి అక్కడ సేల్స్ కోసం చెప్పబడుతుంది అనమాట. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కూడా అవుతుంది ఈ విధంగా. ఇప్పుడు ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ ఉంటే మాట తీరు వస్తుంది. ఏ విధంగా మాట్లాడాలి, ఈ విధంగా వెళ్ళాలి, ఈ విధంగా రెస్పాండ్ ఉండాలి, ఈ విధంగా మన ఫీల్డ్కి వెళ్తేనే అంటే అందరూ చెప్తారు కాబట్టి ఈ విధంగా ఫీల్డ్కి వెళ్తేనే బాగుంటుందని కూడా అక్కడ అన్ని క్లారిటీగా మనకు వస్తుంది. అలాగే మన నెట్వర్క్ విస్తరించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎలా అనుకుంటున్నారు? ఎవరో న్యూ పర్సన్ తీసుకొచ్చి నువ్వు ఎక్కడో ఉన్న పర్సన్ ఫోన్ ద్వారా కలిసి ఆ పర్సన్ తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చొని పెట్టారు. మీటింగ్ కూర్చొని పెడితే ఏమవుతుంది? ఆ మీటింగ్ లో కూర్చుని వ్యక్తి అదంతా వినగాన, ఓకే మనకంటే చదువు తక్కువ ఎక్కువ తర్వాత విషయం, వినగానే నీకంటే వేగవంతంగా పనిచేయచ్చేమో ఆయన తనున్న ఏరియాలో ఒక టీం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ విధంగా మన టీంని విస్తరించుకోవడానికి బూట్ క్యాంప్ అనేది ఉపయోగపడుతుంది. మామూలు లైవ్ మీటింగ్ అనుకుంటే ఎక్కడ చేస్తాము? మన ఏరియాలో చేస్తాం. అది ఎక్కడ ఉంటుంది? అది ఒక సరౌండింగ్ ఏరియా. సపోజ్ అక్కేపాలెం అనుకుంటే అక్కేపాలెం ఏరియా సరౌండింగ్ వాళ్ళు మీటింగ్ అక్కడికి వస్తారు. బూట్ క్యాంప్ అనుకున్నది ఎక్కడి నుంచైనా రావచ్చు. బూట్ క్యాంప్ తెలంగాణ నుంచి వచ్చారు చాలా మంది. అలాగే మనకు ఎవరు న్యూ పర్సన్ తెలంగాణ కూడా రావచ్చు, కొత్త వ్యక్తి అవ్వచ్చు. ఆ వ్యక్తి కూర్చోవచ్చు. విన్న తర్వాత దాంట్లో సబ్జెక్ట్ అర్థం అవ్వచ్చు, ఆడికి నచ్చవచ్చు, ఆడు బిజినెస్ చేయొచ్చు. అక్కడ తెలంగాణ ఒక టీం వస్తుంది కదా, లేకపోతే ఇంకెక్కడ నెల్లూరు టీం వస్తుంది కదా, ఇంకెక్కడ లేకపోతే ఒక వరుసలో టీం వస్తుంది కదా. ఈ విధంగా బూట్ క్యాంప్ లో కూర్చొని బెట్టగల 2 days ఉంటుంది కాబట్టి అక్కడ అన్ని సదుపాయాలు అక్కడ ఉంటాయి కాబట్టి తినడానికి ఉంటుంది, పడుకోవడానికి ఎక్కడో ఒకటి ఉంటుంది, చాలా మంది ఉంటారు. వీళ్ళందరూ చూస్తుంటాడు ఏదో ఇది ప్రపంచంలో కనిపిస్తుంది. ఆ కనిపించేటప్పుడే కనెక్ట్ అవుతారు అనమాట. ఆ విధంగా బూట్ క్యాంప్ తాలూకా బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. చెప్పండి ఈ రోజు మనకు కూడా చాలా అంత బెనిఫిట్స్ ఉంటాయి బూట్ క్యాంప్ అనేది. అతి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నేమ్ అండ్ ఫ్రేమ్ చూస్తారు. ఒక అతి సాధారణమైన వ్యక్తి అసలు ఏం చేయడాడు, ఏదో చిన్న కూలి పని చేసుకుంటాడు. ఒకసారి ఆలోచించండి. డిగ్రీ చేసుకున్నాడు 25,000 సంపాదించి స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడింది వేరు. అది ఒక నార్మల్ రోజువారీ కూలికి వెళ్ళిన వ్యక్తి స్టేజ్ మీదకి వెళ్ళి చదువు లేదు, ఏమి లేదు, ఆయన ఒక షూట్ వేసుకొని షూ వేసుకొని ఆయన టై కట్టుకొని స్టేజ్ మీదకి వెళ్ళి ఒక బొకే తీసుకొని మైక్ పట్టుకొని మాట్లాడితే ఎలాగుంటది? చాలా అద్భుతంగా ఉంటదన్నమాట. అంటే సాధారణమైన వ్యక్తి అసాధారణమైన వ్యక్తికి ఎదిగే ప్లాట్‌ఫార్మ్ ఏదనుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ దాంట్లో వెస్టేజ్ అనేది కూడా బూట్ క్యాంప్‌లో కనిపిస్తుందన్నమాట అక్కడ. ఓహో! దీంట్లో ఎంత ఉన్నదని. అంటే బూట్ క్యాంప్ తాలూకు ప్రాధాన్యత ఉంది. అన్ని అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఆళ్ళకి అన్నీ ఉంటాయి. చాలా ఉంటాయి. తెలివితేటలు ఉంటాయి, నాలెడ్జ్ ఉంటది, డబ్బు ఉంటది, కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు అన్నీ బానే ఉంటాయి. మాట కూడా బానే ఉంటది. నాకేం లేదు, నేను చేయలేను సార్ అంటాడు. అంటే తప్పించుకోవడానికన్నమాట. నేను చేయలేను సార్ అనే వ్యక్తికి ఆ దాంట్లో కూర్చొని పెడితే కొన్ని లేని వ్యక్తులు ఉంటారు అక్కడ. కొంతమందికి ఏదో ఒక డిఫెక్ట్ ఉంటదన్నమాట. కన్ను, కాలో, చెయ్యో, మాటో, ఏదో చదువు ఏదో ఒకటి డిఫెక్ట్ ఉంటది. అటువంటి వ్యక్తి స్టేజ్ మీదకెళ్ళి మైక్ పట్టుకొని మాట్లాడి స్టేజ్‌లో చెప్పి నేను రూ. 1,00,000 తీసుకుంటే, నేను కారు తీసుకున్నాను, నేను చదువుకోలేదు, నేను నడవలేను, నేను మాట్లాడలేను, చేయలేదు, కాలు లేదు అని వ్యక్తి చెప్తే, అన్నీ ఉన్న వ్యక్తి పక్కన కూర్చుంటాడు కదా! ఆడేం చేస్తాడు? ఒరేయ్ బాబు! ఈడికి ఏం లేకుండా ఈడు సక్సెస్ అయినప్పుడు, నేను అన్నీ ఉండి సచిన్ శవనం ఉండే కన్నా, నేను కూడా కొంత మారితే బాగుంటది కదా! అని ఒక ఆలోచనకు వస్తారనమాట. బూట్ క్యాంప్ ఆ విధంగా తయారు చేస్తారు. నాకైతే ఫస్ట్ బూట్ క్యాంపు నాకు మహేష్ గారి శ్రీకాకుళంలోనే నాకు అక్కడే సేమ్ మొన్న జరిగిన దగ్గర నాకు కూర్చోబెట్టారు. ఆ బూట్ క్యాంప్‌లో అయితే నేను అంతకుముందు జర్నీ చేస్తున్నాను. ఆయనతోని జర్నీ చేస్తున్నాను గానీ, దాన్నేమంటారంటే ఇక్కడ ప్రేమ, కపట ప్రేమ 2 ఉంటాయన్నమాట ఇక్కడ. కపట తల్లి ప్రేమలాగా ఆయనతో జర్నీ చేస్తూనే ఇష్టపడకుండా అయితే ఆయనతో జర్నీ చేశాను. కానీ బూట్ క్యాంప్‌కెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత నాకు క్లారిటీగా అర్థమైంది. ఒరేయ్ బాబు! ఇక్కడ మహేష్ సార్ చెప్పింది ఆయన కోసం కాదు, ఇక్కడ ముంచేసేది కాదు ఈ బిజినెస్. నీ లైఫ్‌ని మార్చుకునే అవకాశం, నీ జీవితాన్ని మార్చుకునే అవకాశం. నువ్వేదైతే అనుకుని వచ్చావో ఫ్యామిలీకొచ్చి, నీ ఫ్యామిలీకి ఒక భరోసా ఇవ్వడానికి వచ్చిన ప్లాట్‌ఫార్మ్ ఆ రోజు నాకు అర్థమైందన్నమాట. బూట్ క్యాంప్ ప్రాధాన్యత అంత ఉందని. అలాగే బూట్ క్యాంప్‌కి కూర్చున్న వ్యక్తికి నువ్వు ఎంత నెగెటివ్‌లో వచ్చే పర్సన్ అయినా మస్ట్ అండ్ షూర్‌గా 2 డేస్‌లో ఆడు చేస్తాడో తర్వాత తెలుస్తుంది గానీ 50% పాజిటివ్‌గా వచ్చేస్తదన్నమాట. ఈ 50% పాజిటివ్‌లోనే ఆయన మైండ్ మారుతుందన్నమాట. అలాగే చెప్పాను ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉంటాయి. ఇక్కడ ఈళ్ళకి బిజినెస్‌లోకి
డబ్బులు అంటే కొంతమందికి ఆలోచన కదా, డబ్బులు పెట్టాలేమో, రిస్క్ ఉంటుందేమో, ఇక్కడ మనల్ని ముంచేస్తారేమో అనుకున్న దానికి కూడా అక్కడ స్ట్రాటజీ. ఒరేయ్ బాబు రూపాయి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా నీకున్న ఖాళీ సమయాన్ని పెట్టురా బాబు అని 100 మంది చెప్తారు అక్కడ. ఒకరు చెప్పింది కాదు. చిరంజీవి చెప్తే ఎవరు వినరు కదా! అక్కడ 100 మంది చెప్తారు అక్కడ. డబ్బులు లేవురా నాన్న నీ ఖాళీ సమయాన్ని పెట్టురా నాన్న. ఖాళీ సమయం పెట్టి నీకేంటి సంకటం? పెడతారు కదా! కంపల్సరీ పెడతాడు. ఆ ఖాళీ అంటే బతకాలనుకున్నోడు, ఫ్యామిలీకి భరోసాగా ఉండాలనుకున్నోడు పెడతాడు. అది లేదనుకున్నోడు ఉన్నానని బతుకుతాను అక్కడ పోయిన తర్వాత నాకెందుకు అనుకున్నోడు పెట్టడు. ఆడెవడైనా సరే. అది నేనైనా ఇంకెవరైనా సరే. ఈ విధంగా బూట్ క్యాంప్‌కొస్తే ఇన్ని రకాలు జరుగుతున్నాయి. అయితే మన దాంట్లో చాలా చాలా మీటింగ్స్ ఉన్నాయి గానీ అన్నీ ఇక్కడ చెప్పడం కాదు కదా! ఈ ఈ 4 మీటింగ్స్ కూడా ఏంటంటే జస్ట్ న్యూ ప్రాస్పెక్టర్‌కి చాలా ఉపయోగపడతాయి. మిగతా వీఎల్ఎస్ చాలా మీటింగ్స్ ఉన్నాయి కానీ అవి ఒక లీడర్‌గా ఎదిగిన తర్వాత వాళ్ళ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి గ్రోత్ కోసం దాన్ని ఉపయోగించుకుంటారు. ఈ 4 మీటింగ్స్ అయితే కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్‌గా ఈ 4 మీటింగ్‌లు ఎవరైతే తూచా తప్పకుండా మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేస్తాడు, స్నానం చేస్తాడు, మొఖం కడుక్కుంటూ ఎన్ని చేస్తాడు. ఇది ఏదైతే కాలకృత్యాలు చేసుకుంటున్నాడో ఇదే విధంగా అన్ని మీటింగ్‌లకి అటెండ్ అవ్వగలిగితే ఆడిని ఏ శక్తి కూడా ఆపలేదు. ఎందుకంటే ఆడి దాంట్లో బోలెడు ఆసక్తి ఉండే మీటింగ్‌కెళ్తున్నాడు కాబట్టి, ఏ శక్తి కూడా ఆయన ఆపే అవకాశం ఉండదన్నమాట. ఈ మీటింగ్స్ అన్ని కంపల్సరీ ఉపయోగించుకోవాలి. ఓకే. ఇక్కడ నేను ఒక పదాన్ని చెప్తాను. టైం అయిపోతుంది. ఒక పదాన్ని చెప్దాం అనుకుంటాను. ఆస్కింగ్. ఆస్కింగ్ అంటే ఏంటి? అడగడం. అంటే మనం అడుగుతుంటాం కదా! చాలా మందిని అడుగుతుంటాం. ఆస్కింగ్. ఇక్కడ ఆస్కింగ్‌లోని ఏ అనే పదంది యాటిట్యూడ్. అంటే నువ్వు సేల్స్ అంటే మార్కెటింగ్‌లోకొచ్చావు. నువ్వు సేల్స్ మ్యాన్‌గా మారదామని వచ్చావు. నువ్వు సేల్స్ మ్యాన్‌గా ఉండు వాడి ఒక నెట్వర్కర్‌గా నువ్వు మారాలంటే ఫస్ట్ చేంజ్ చేసుకోవాల్సింది నీ యాటిట్యూడ్. అంటే నువ్వు ఎలాగున్నావు? నీ మాటతీరు ఎలాగుంది? నీ చూపు ఎలాగుంది? నీ ఆలోచన ఎలాగుంది? నీ పొజిషన్ ఎలాగుంది? ఇదన్నీ ఇది కంపల్సరీ మార్చుకుంటేనే ఒక ఫస్ట్ స్టెప్ మార్చుకుంటేనే నెట్వర్క్ నువ్వు టేకప్ చేయగలవు. తర్వాత స్కిల్స్. స్కిల్స్ అనేవి ఎలాగనుకుంటాయి అవి నువ్వు సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకుంటావా, హార్డ్ స్కిల్స్ నేర్చుకుంటావా, ఏవి చేసుకుంటావా, నువ్వు స్కిల్స్ అనేది కంపల్సరీ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ సాఫ్ట్ స్కిల్స్ ఎప్పుడైతే నువ్వు స్కిల్స్ నేర్చుకుంటూ లెర్నింగ్ చేస్తుంటావో, నేర్చుకుంటావో అప్పుడు నువ్వు టెక్నికల్‌గా నువ్వు మాట్లాడగలవు నువ్వు. ఈ స్కిల్స్ వస్తుంటాయి. కాకపోతే కే అనేది నాలెడ్జ్. నాలెడ్జ్ అనుకోండి మస్ట్ అండ్ షుడ్ అండి. కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ అండి ఇది. అంటే నాలెడ్జ్ అంటే ఇక్కడ ఏదో ఒక కలెక్టర్ అయిపోయినది ఇప్పుడు పొలిటీషియన్ అయిపోయిన నాలెడ్జ్ అక్కర్లేదు. మన సిస్టమ్‌కి సంబంధించిన నాలెడ్జ్ నువ్వు నేర్చుకున్నా నువ్వు ఈజీగా సక్సెస్ చేయగలవు. ఇక్కడ నాలెడ్జ్ నేర్చుకోవాలి. అంటే ఇక్కడ ఆస్కింగ్ అంటే యాటిట్యూడ్ మార్చుకోవాలి, స్కిల్స్ నేర్చుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి. ఈ 3 ఎప్పుడైతే మనము నేర్చుకుంటామో యూ విల్ బికమ్ కింగ్ ఇన్ ది నెట్వర్క్ మార్కెటింగ్. ఈ 3 ఉంటేనే నువ్వు నెట్వర్క్ మార్కెటింగ్‌లో కింగ్‌లాగా ఉండగలవు. మార్కెట్‌లో కింగ్‌లాగా ఉండవు. లేకపోతే బొంగైపోతాం మనం. ఓకేనండి. అయితే నేను ఒక చిన్న స్టోరీతో నేను ముగించగలుగుతున్నానండి. జస్ట్ 2 మినిట్స్‌లో అయిపోతుంది ఇది. ఆ స్టోరీ అనుకునేది. ఒక కప్ ఉన్నది. ఒక కప్ ఉన్నదండి. దాన్ని తీసుకెళ్ళి కొంచెం హాట్ వాటర్‌లో గ్లాస్‌లోనే కప్పని ఏసారన్నమాట. ఏస్తే ఏమైందది? ఈ ఎళ్లి పడగానే హాట్ వాటర్ తగిలింది. వేడి తగిలింది కాబట్టి ఎంటనే గెంతు బయటకొచ్చిందన్నమాట. "అరే బాబు! ఏంట్రా బాబు ఇంత వేడిగుందని" చెప్పేసి బయటకొస్తుంది. మళ్ళీ అదే కప్పుని కొంచెం కూల్ వాటర్‌లో పెట్టారన్నమాట. దానికేమైంది? చమ్మగా ఉంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీగా అనిపించేటప్పుడు ఆ కప్ అందులో ఎంజాయ్ చేస్తుందన్నమాట బాగా. ఎంజాయ్ చేస్తున్నప్పుడు దాని మూత పెట్టి కిందన మంట అనేది స్లోగా దాన్ని పెంచడం జరిగింది. ఎప్పుడైతే కిందన వాటర్ హీట్ ఎక్కుతుందో వేడి తగులుతుంది కదా! దాంట్లో మార్పులు గమనిస్తుంది. కానీ అప్పటికి ఒక కంఫర్ట్ జోన్‌లో ఉంది కదా! అది నాలాగా ఒక కంఫర్ట్ జోన్‌లో ఉండి ఏముంది, ఎళ్ళిపోతుంది సాలరీ వస్తుంది, ఖర్చులయిపోతున్నాయి, జాబ్ అయిపోతుంది, తెల్లారిపోతుంది, సాయంత్రం అయిపోతుంది. ఓకే. అయిపోతుంది. ఇదంతా అయిపోతుంది కాబట్టి దాన్ని నా మైండ్‌ని అక్కడ ఫిక్స్ చేసేసానన్నమాట. ఎప్పుడైతే ఫిక్స్ చేసింది, ఎప్పుడు వేడి పెరుగుతుందో నేను దాని నుంచి అంటే కప్ప దాని నుంచి బయటపడాలని విపరీతంగా ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే దాని కంఫర్ట్ ఉంది. ప్రయత్నం చేసినప్పుడు కూడా తన మైండ్ సహకరించట్లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ కంఫర్ట్ జోన్ ఉంది కాబట్టి చనిపోయింది. అంటే ఇక్కడ ఈ స్టోరీలో జరిగిన నీతి ఏంటనుకుంటే, ఇక్కడ అవకాశం వచ్చేటప్పుడు తీసుకొని దాన్ని సద్వినియోగం చేసుకొని, నువ్వు ముందే తెలుసుకొని అంటే ముందు జరగబోయే ప్రమాదాన్ని ఎవరైతే గ్రహించగలుగుతారో, ముందు జరగబోయే ఆపదను ఎవరైతే దాన్ని ఏమంటారు? ఆహ్, చూడగలుగుతారో అటువంటి వ్యక్తులు ఆళ్ళు ఏమనుకుంటున్నారో దాంట్లో సక్సెస్ అయ్యి ముందుకెళ్తారు. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు. కొంతమంది అలా జాబులు చేసుకుంటుంటారు. ఏదో మీ న్యూ లీడర్స్ మన దీంట్లోకొస్తారు. ఈళ్ళేం చేస్తారనుకుంటే ఏదో చేద్దాం పరిగెట్టి దీంట్లోకొచ్చేస్తారు. వచ్చిన తర్వాత చల్లగా అయిపోతారు. ఏంటంటే వచ్చిన కాలాన్ని ఎప్పుడైతే గ్రహించలేకపోతామో కాలమంతా గడిచిపోతుంది. గడిచిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదన్నమాట. అంటే దీంట్లో నీతేటనుకున్న ఉన్న అవకాశాన్ని ఉండేటప్పుడే కంఫర్ట్ జోన్‌లో లేకుండా చేసుకోగలిగితే సక్సెస్ అవుతాము. చేయకుండా కూర్చుంటే సక్సెస్ అనేది మన దరి చేరదన్నమాట.
థ్యాంక్ యూ లీడర్స్. నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు. నేను చేసిన దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. థ్యాంక్ యూ సార్, మణికంఠ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్సప్ చెప్పాలి సార్. మీటింగ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక క్లారిటీ ఇచ్చారు సార్. మీరు ఏదైతే బూట్ క్యాంప్ లో ఒక ఎక్స్పీరియన్స్ తీసుకున్నారో ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో షేర్ చేయడం జరిగింది మీరు. సో బూట్ క్యాంప్స్ ఏదైతే అన్నారో 100 మీటింగులు కలిపితే ఒక బూట్ క్యాంప్ అని. సో ఒకేసారి మీరు మీటింగ్స్ అంటే ఎంత ఇంపార్టెంటో ఈ ఒక్క మీటింగ్ లో మీరు చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా మంచి మంచి డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు మీటింగ్ గురించి. ఇది కానీ అందరూ తోచ తప్పకుండా పాటిస్తే ఒక మంచి సక్సెస్ అనేది తీసుకోవచ్చు, ఒక మంచి నాలెడ్జ్ అనేది తీసుకోవచ్చు సార్. అంత పర్ఫెక్ట్ అంటే ఏదైతే బూట్ క్యాంప్ గురించి కూడా ఒక మీ ఎక్స్పీరియన్స్ చెప్పారో అది చాలా నచ్చింది సార్. నాకైతే చాలా బాగా కనెక్ట్ అయింది. సో ప్రతి ఒక్కరూ ఈ సార్ చెప్పిన నాలెడ్జ్ ని తీసుకొని ఒక మంచి సక్సెస్ వెళ్తారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఇలాగే మంచి సెషన్స్ మన టీం మెంబర్స్ అందరికి అందించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కాల్స్ అన్న తీసుకుంటాను సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్, కేపీ నాయుడు సార్. గుడ్ మార్నింగ్ సార్, యూత్ ఐకాన్ మణికంఠ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చిరంజీవి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మంచి లీడర్ కొన్ని క్వాలిటీలు చెప్పారు సార్. ఎందుకంటే 1-to-1 మీటింగ్ చేసిన వాళ్ళు, లైవ్ మీటింగ్ విన్న వాళ్ళు, బూట్ క్యాంపులు చేసిన వాళ్ళు ఇవన్నీ అద్భుతమైన పాయింట్స్ చెప్పారు సార్. ఏది కూడా ఈ రోజు ఇవన్నీ పాటిస్తే మనం లీడర్ అవుతామని చెప్పారు. లాస్ట్ లో మంచి పాయింట్లు కనెక్ట్ అయ్యాయి. ఈ రోజు మీటింగ్ కి అటెండ్ అయిన వాళ్ళందరూ అదృష్టవంతులే. ఎందుకంటే మీరు చెప్పే పాయింట్లు అన్ని కూడా నెట్వర్క్ సంబంధించినవే. స్కిల్ కానీ, నాలెడ్జ్ కానీ, లెర్నింగ్స్ కానీ, జూమ్ మీటింగ్ నుంచి వాల్యూ కానీ, బూట్ క్యాంప్ వాల్యూ, గొప్ప అద్భుతమైన పాయింట్ చెప్పారండి. ఈ పాయింట్లు అన్ని అనుసరించాలి, 1-to-1 చేయాలి, ఫీల్డ్ లో ఉండాలి. ఉంటేనే చిరంజీవి అవుతారు. ఎందుకంటే ఒకప్పుడు చిరంజీవి పేదోడు, ఇప్పుడు అది ఇంట్లో పేదోళ్ళు ఎవరు లేరు. అలాగే మీ చిరంజీవి కూడా మీ ఇంట్లో త్వరలో ఎవరు పేదోళ్ళు ఉండరు. ఎందుకంటే మీ బ్రదర్ ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే కన్నా మంచి నేమ్ సంపాదిస్తారు మీరు. చాలా ఎక్సలెంట్ సార్. చాలా మామూలు కాదు, మంచి టీం అవుతుంది. లాస్ట్ ఒక మాట అన్నారు, బూట్ క్యాంప్ అయినా ఏ మీటింగ్ అయినా మన తాలూకా లైఫ్ లైన్ తీసుకొచ్చి రౌండ్ మీటింగ్ పెట్టారు మీ మహేష్ గారు. అది కంపల్సరీ చెయ్యాలి అది. ఎందుకంటే ఎవరు కనెక్ట్ అవుతున్నారు, ఎవరు లేదు అని పాయింట్ అది మనం పాటించాలి. ఆ పాటించినందుకే మహేష్ గారు ఎక్కడ స్టాక్ పాయింట్ ఉన్నా అక్కడ అతను మనుషులు ఉంటారు. అంటే నెట్వర్క్ అని వ్యాపిస్తున్నారు. ఈవేళ రిజల్ట్ రాకపోవచ్చు, త్వరలో మహేష్ గారు వచ్చిన రిజల్ట్ అద్భుతాలు సృష్టిస్తాయి. దానికి పేషెన్సీ అని అవసరం. చాలా ఎక్సలెంట్. రేఖ మేడం అందరూ లేపుతుంది, అందరికీ ప్రార్థన చేస్తుంది. ఈ ప్రార్థన అనేది అందరికీ వర్తిస్తుంది. చాలా ఎక్సలెంట్ పాయింట్. అదే జూమ్ మీటింగ్ వాల్యూ బాగా చెప్పారు. నెక్స్ట్ జూమ్ మీటింగ్ కూడా అందరూ కలిపి చేద్దాం. శనివారం నుండి అంటే నెక్స్ట్ పెద్ద మీటింగ్ చేద్దాం, అందరూ కలిపి చేద్దాం సార్. ఈ రోజు ఈ మీటింగ్ విన్న వాళ్ళందరూ కూడా జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి, లైవ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఎక్కడ బూట్ క్యాంప్ అయినా మాక్సిమం ఒక 50 మంది కూర్చుని చాలు, రిజల్ట్ వస్తుంది. 50 మంది కూడా కనెక్ట్ అయితే చాలు.